హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఇది సండే రోజు వ్లాగ్ ఈరోజుదే. అయితే ఈరోజు మేము ఏమేమి బ్రేక్‌ఫాస్ట్ చేసాము, లంచ్ చేసామనేది వీడియో చూపిస్తాను. చూస్తా ఉండండి. ఈరోజు మా హస్బెండ్ బర్త్‌డే. అందుకు తనకి గుంట పొంగనాలు చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. అట్ల పిండి తీసుకొని దాంట్లో క్యారెట్, ఉల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు కోసి వేసి బాగా కలిపి పెట్టాను. డైట్ చేసేవాళ్ళు కూడా ఈ రకంగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. వాళ్ళు దానివల్ల కూడా ఫుడ్ క్రేవింగ్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. నేనైతే మాత్రం మా హస్బెండ్కి మాత్రమే ప్రిపేర్ చేసి ఇచ్చాను. నా వరకు అయితే నేను మాత్రం వేరేది ప్రిపేర్ చేసుకున్నాను. అయితే గుంట పొంగనాలది ఈ పెనం తీసుకొని అది బాగా పొంగనాలు బాగా రావాలంటే ఆయిల్ని ఉల్లిపాయ తీసుకొని ఆయిల్లో ముంచి ఇలా రుద్దడం వల్ల పెన్నానికి కొంచెం గుంట పునుగులు అనేవి బాగా వస్తాయి అని చెప్పి నేను కూడా అలానే చేశాను. అయితే నేను నూనె వేయడం మర్చిపోయాను. అందువల్ల ఏమైందంటే పొంగనాలు అనేవి రాలేదు. మీరు పిండి వేసే ముందు ఆ గుంటల్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. దానివల్ల కొంచెం ఆయిల్ ఉండటం వల్ల పునుగులు అనేవి గుంట పొంగనాలు అనేవి బాగా వస్తాయి. నాకైతే మాత్రం బిస్కెట్ అయింది, అవైతే రాలేదు. ఎంత ట్రై చేసినా కూడా ఆ మధ్యలోది మాత్రమే వచ్చింది. అది బాగానే వచ్చింది. మిగతాయన్నీ తిప్పుతుంటే ఇంకా తిరగటం లేదు. సరే అని చెప్పి ఎంత ట్రై చేసినా రావట్లేదని చెప్పి కొద్దిసేపు వెయిట్ చేసి చూశాను. మధ్యలోది మాడిపోతుంది. సరే అని చెప్పి ఇంకా అది తీసి పక్కన పెట్టేసేసి అదే పిండితో ఏం చేశానంటే అట్లేయడం అయితే స్టార్ట్ చేశాను. అట్లయితే బాగానే వచ్చినాయి. అయితే ఈరోజు మేము లంచ్కి బయటికి వెళ్తున్నామని చెప్పాం కదా. అయితే డిలైట్ డాబా విజయవాడ దగ్గర మంగళగిరి ఉంది. మంగళగిరిలో ఈ డిలైట్ డాబా అనేది ఉంది. అక్కడ ప్రైజెస్ అనేవి చాలా రీజనబుల్గా ఉంటాయి. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. అయితే దీని స్పెషాలిటీ ఏంటంటే ఈవినింగ్ టైం అయితే బాగుంటుంది. చక్కగా బయట నులక మంచాలు వేసి వాటి మీద ఫుడ్ అనేది సర్వ్ చేస్తారు. టేబుల్స్ కూడా ఉంటాయి. కాకపోతే వచ్చిన వాళ్ళు ఎక్కువ నులక మంచాల మీద కూర్చొని తినడానికి ఇష్టపడతారు. ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది కదా. అలా తక్కువ కాస్ట్తో ఒక మినిమం 500, మహా అయితే బాగా అయితే 700 అలా అయితే తప్పితే అంత ఎక్కువ ఏమి అవ్వదు. నేను కూడా ఈరోజు వెళ్ళాము. అయితే మాకు కూడా అంత కాస్ట్ ఏమి అవ్వలేదు. ఆ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మేము ఎంత కాస్ట్ ఖర్చు పెట్టామనేది లాస్ట్లో ఫోటో అనేది పెట్టాను. అయితే దోశలు వేస్తున్నాను కదా, దోశలు అయితే బాగానే వచ్చినాయి. ఈ దోశలు ప్రిపేర్ చేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చాను. నేనైతే డైట్ ఫాలో అవుతున్నానని చెప్పి నేనైతే ఈ దోశలు అనేవి వేసుకోలేదు. అంటే వేసుకోవచ్చు, కాకపోతే నేను ఆఫ్టర్నూన్ లంచ్కి విడిగా బయటికి వెళ్తున్నామని చెప్పి నా కోసం లైట్గా విడిగా ప్రిపేర్ చేసుకున్నాను. అయితే ఇవి మాత్రం మా హస్బెండ్ కోసం ప్రిపేర్ చేసిన బ్రేక్ఫాస్ట్. నా కోసం అయితే 2 ఎగ్స్ ఆమ్లెట్ వేసుకొని కర్బూజా తీసుకున్నాను. ఇదే నేను చెప్పిన డిలైట్ డాబా మంగళగిరిలో ఉంటుంది. ఇక్కడ ప్రైజులు కూడా రీజనబుల్గానే ఉంటాయి. మేమైతే కాజు పన్నీర్ కర్రీ, రోటీలు, ఒక ఆలు పరోటా తీసుకున్నాము. లాస్ట్లో లస్సీ తీసుకున్నాము. మొత్తం వచ్చేసి మాకు 425 రూపీస్ అయింది. అయితే లాస్ట్లో బిల్ యాడ్ చేసాం చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.